ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటి? మంచి ఫ్రెండ్షిప్ మనది. అంటే అది చాలా మంది చాలా చాలా రకాలు తీసుకున్నారు కానీ వి హావ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ వచ్చిందంటే అది ఎవరి మధ్యనైనా స్ట్రాంగ్ అయిపోద్దండి. సో మీ మధ్యన కూడా ఒక బాండింగ్ అయితే క్రియేట్ అయింది. బట్ కొన్ని షోల్లో అది అంటే ఒక లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు అలా వెళ్ళేది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మేమైతే ఎక్కడ చెప్పలేదు మనం అంతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని. మేము ఫ్రెండ్స్ అనే ఉన్నాం, ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఇంకా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంకా అది జరిగింది తప్ప ఇంకా దాంట్లో ఏం లేదు. కోఇన్సిడెంట్. ఇప్పుడు సీరియల్లో కొంచెం మంచిగా యాక్ట్ చేస్తే ఓ ఏంద్ర లవ్వర్స్ వీళ్ళు అనుకుని ఫిక్స్ అవుతారు. బికాస్ కెమిస్ట్రీ బాండింగ్స్ అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నువ్వు ఫ్రెండ్ అయితే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా మనం తమాషా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూసే వాళ్ళకి కెమెరాలో మనం చేసే వాళ్ళు మన సరౌండింగ్ టీమ్ తెలుసు కాబట్టి, కానీ ఆడియన్స్ తెలీదు మనం ఎలా ఉంటాం ఏంటి అనేది. దట్స్ ఓకే, దే ఆర్ ఇన్నోసెన్స్. దట్స్ ఓకే. బట్ ఈ 100 days మీకంటూ పర్టికులర్ గా ఉన్న కొంతమంది ఫ్యాన్స్ మీ రీల్స్ మిస్ అవుతారేమో. చాలా మంది చాలా బట్ ఇద్దరు బిజీ ఉన్నాం వేరే వేరే ప్రాజెక్ట్స్ మీద. సో అంటే చెప్పారా దీని గురించి, బిగ్ బాస్ ప్రాజెక్ట్ గురించి? లేదండి, ఇంకా నేను చెప్పలేదా? వెళ్ళే ముందు చెప్పకూడదు. ఫ్రెండే కదా సపోర్ట్ చేయాలి. ఎవరికి? తనకు కావే, తనకు తెలుసులే. ఇంకెవరికి అనుకోండి. నేను అందరికీ సపోర్ట్ కోసం అయితే నేను ఏం చెప్పలేదండి. తనకు తెలుసు, యాక్చువల్లీ నాకన్నా ముందు తనకే తెలుసు. ఓకే, తనకేమైనా అప్రోచ్ వచ్చిందా? అది నేను అడగలేదు, తెలియదు అది యాక్చువల్లీ. సో ఓకే, అండ్ దెన్ ఈ సీరియల్ వరకు వస్తే, అంటే మీరు సీరియల్ చేస్తున్నారు, ఆడియన్స్ కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ సీరియల్ పరిస్థితి ఏంటి ఈ 3 months? మరి ఇది యాక్చువల్లీ 2 సీరియల్ వైండ్ అప్ అవుతుంది. సో సేమ్ టైం ఇది వైండ్ అప్ అయ్యి ఇంకా 3-4 days లో ఇది స్టార్ట్ అవుతుంది. సో అందుకే అలాగే మర్జ్ అయిపోయింది ఇంకా. సో అంటే మీ క్యారెక్టరైజేషన్ లేదు, సీరియలే వైండ్ అయిపోతుంది, క్యారెక్టర్ ఇంకా. ఓకే, సో ఇంకా మీకు కూడా ప్రాబ్లం లేదు, ఇది అయిపోతుంది ఇంకా అలాగే, ఎవరికి ఇబ్బంది లేకుండానే కరెక్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తాను, బిగ్ బాస్ ఇంటికి. సో బిగ్ బాస్ హౌస్ లో మీకు అంటే ఆ అట్మాస్ఫియర్ అది నచ్చి వెళ్తున్నారా, లేకపోతే అది కొత్తగా ఉంది, ప్యాకేజ్ వచ్చి నచ్చి వెళ్తున్నారా? ప్యాకేజ్ అందరూ చాలా మంది అనుకుంటారు, చాలా మంది అంటున్నారు. అవును, ప్యాకేజ్ దేముంది భయ్యా, వచ్చే డబ్బులు పోయే డబ్బులే. దానికి బిగ్ బాస్ అనేది నేను ఎవ్రీ నెల వెళ్ళాను, అది వెకేషన్ కాదు, అది ఒక ఆపర్చునిటీ. చాలా మంది డ్రీమ్స్ అయి ఉంటది. సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై షుడెంట్ ఐ గో అనే ఒక మైండ్ సెట్ తో మాత్రమే వెళ్ళాను. కానీ ప్యాకేజ్ అంతా ఛానల్ కి తెలుసులే, వాళ్ళు ఎంత ఇస్తున్నా ఎంత తీసుకుంటున్నా. ఓకే, అంటే రెమ్యునేషన్ బానే వస్తుంది అనుకోవచ్చా? ఓకే, మరి ఓకే కనలే. కానీ నాకు బేసిక్లీ రెమ్యునేషన్ తో సంబంధం లేదండి. అంటే నేను తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా మా టీవీ నుంచి చూసుకుంటుంది. అంటే వేరే ఛానల్ కూడా ఇచ్చారు నాకు, మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. డే 1 నుంచి ఇప్పుడు కూడా నేను మా టీవీతో ఊరేశ్వర రాక్షసి అయిపోతుంది, బిగ్ బాస్ ఇచ్చారు. వాట్ యూ వాంట్, దే ఆర్ గివింగ్ మై నాకు ఒక మంచి ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉన్నారు. సో ప్యాకేజ్ ఎక్కడ చూస్తా, ఇంటి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఏం మాట్లాడతాం, ఫ్యామిలీ అయిపోయింది, మా ఫ్యామిలీ అంటాం కదా. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర ప్యాకేజ్లు మాట్లాడతాం ఏంటి? ఓకే, అంటే అల్టిమేట్ గా నీ గోల్ ఏంటి, డ్రీమ్ గోల్ అంటే ఒకటి ఉంటది కదా, మన యాక్టర్ గా వస్తున్నప్పుడు నేను సినిమాలో ఎలాంటి రోల్స్ అవ్వాలి. సో లాస్ట్ ఇయర్ అర్జున్ కూడా అదే అన్నాడు, మంచి విలన్ రోల్ కావాలని. అంటే మీ కట్అవుట్ చూస్తే నాకు ఎందుకో అలాగే అనిపించింది. ప్రతి ఒక్కరు ఏంటంటే హీరో అంటారు, నేను విలన్. సో స్టేజ్ మీద అయినా అదే చెప్తారు. నాకు మంచి విలన్ అవ్వాలి, మంచి విలన్. అంటే ఒక ఆర్టిస్ట్ గా షేడ్స్ ఎక్కువ ఉంటది విలన్ క్యారెక్టర్స్ లో, చాలా విధానంగా సైకో, థ్రిల్లో ఏదైనా మంచి షేడ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటది. అండ్ లాస్ట్ సీజన్ లో అమర్దీప్ వెళ్ళారు, మీకు తెలుసు, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆల్రెడీ. సో అమర్దీప్ అంతకు ముందున్న ఫేమ్ ఒక గుడ్ ఫేమ్ తో వెళ్ళారు, బట్ కొంచెం పర్టికులర్ టైంలో ఒక నెగిటివిటీ వచ్చింది అనమాట, మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ తో వెళ్తున్నారు అనమాట. సో అలాంటిది వస్తుందని ఏమైనా భయం ఏమైనా ఉంటుంది? భయం ఏం లేదు, ఇంకా అది రాసి పెట్టుంటే ఎవరి చేతిలో మార్చలేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు ఫేస్ ఇట్. తగ్గించేసా, నేను ఇలానే ఉంటా, ఇలానే వెళ్తా. ఇప్పుడు బోర్డు వేసుకుని తిరగలేను కదా నేను మంచోడిని. ఇప్పుడు నలుగురు నేను మంచోడిని అనుకుంటే ఆ నలుగురు చాలు, ఆ నలుగురే లాస్ట్ లాగా నన్ను భుజలో మోసుకుని వెళ్ళి తీసుకుంటారు. క్లారిటీ ఉన్నారు అంటే ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. నువ్వు నన్ను మంచోడు అనుకోవచ్చు, నీకు ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఇప్పుడు నలుగురు చెడ్డోడు అంటారు, నలుగురు దగ్గరికి వెళ్ళి నన్ను అనుకోలేను కదా, నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఇప్పుడు నన్ను చెడ్డోడు అనుకున్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నేను మార్చడానికి ట్రై చేయకూడదు. ట్రై చేస్తే నాడు చెడ్డోడు కాబట్టి ఆ ట్రై చేస్తున్నా, లేదని చేసేవాడు కాదంటారు. అందుకే నేను సైలెంట్ ఉంటాను. అనుకుంటారు ఇక కొన్ని విషయాల్లో నేను తప్పు చేసి ఉండొచ్చు, చేసుంటా, నాకు తెలిసి చేసున్నా, తప్పులు చేయలేదు. నేను మంచోడిని, శ్రీరామచంద్రుడిని అయితే నేను కాదు, నేర్చుకుంటా. దట్ ఈస్ లైఫ్ అంతే.
సో మొత్తానికి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే ఆడియన్స్ నుండే కామన్ పాయింట్ అడుగుతుంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి అంత సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని బయట టాక్ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే కెరియర్ వైజ్ ఏమో భయ్యా చెప్పలేము ఇంకా అది. బేసిక్లీ రేపు ఏం జరుగుతుందో అనేది మన చేతిలో లేదు. 3 నెలలు 4 నెలల తర్వాత ఏం జరుగుతుందో నేనేం చెప్తా. ఇట్స్ లైక్ ఉందా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండు, నలుగురితో హ్యాపీగా ఉంచు అంతే అయిపోయింది. లైఫ్ ఇప్పుడు కెరియర్ చూద్దాం, చెప్పలేము. ఇప్పుడు చాలా మంది కెరియర్ కూడా సెట్ అయింది. రాహుల్ సిబ్లింగ్ ఈజ్ ఎ గుడ్ సింగర్, ఎంతమంది మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు పాడుతున్నారు. శ్రీముఖి నా ఫ్రెండ్ ఎన్ని షోస్ హోస్ట్ చేస్తుంది. చెప్పలేం, ఇట్ డిపెండ్స్ నువ్వేం సెలెక్ట్ చేస్తావు దాంట్లో కూడా ఉంటుంది. నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తావు, ఏమేమి చేస్తావు అనే దాంట్లో మీద కూడా ఉంటుంది. అది చూసుకొని చేయాలి. సో అంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తాడని? లవ్ ఇస్ బ్యూటిఫుల్. లవ్ ఇస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అంటే అది లవ్ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కాకుండా చాలా ఉన్నాయి. బ్రదర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సిస్టర్, ఏదైనా సరే లవ్ ఇస్ బ్యూటిఫుల్. అంటే అక్కడ మాత్రమే నీకు అన్ని ఫ్రీడమ్ ఉంటుంది. నువ్వు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. వాళ్ళు నిన్నైతే జడ్జ్ చేయరు కదా. ఇప్పుడు నువ్వు చాలా మస్తు అంటే నేను ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేశారో నువ్వు నవ్వి అరే పక్కకి రా అని తిడతావే తప్ప జడ్జ్ చేయవు. అరే నువ్వేంట్రా వేరే ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్పవు. దట్ ఈస్ ప్యూర్, దట్ ఈస్ లైక్ వండర్ఫుల్. సూపర్. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ అంటే ఏది బెటర్ అంటారు? డిపెండ్స్, అది చెప్పలేము. అంటే ఒక్కొక్కరిది ఉంటుంది. నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది. లవ్ మ్యారేజ్ నాకు తెలిసి చెప్పలేను. మళ్ళీ అరేంజ్ అయిపోతే మళ్ళీ నువ్వు లవ్ మ్యారేజ్ అని చెప్పాడు చెప్పలేదు. ఇప్పటి వరకు అయితే లవ్ మ్యారేజ్. ఇప్పుడైతే నాకు అనిపించేది ఏంటంటే ఓకే మేబీ నేను అయితే లవ్ మ్యారేజే అవుతానేమో అనిపిస్తుంది. సో అలాగే అంటేనే బెటర్ అని మనకి ఇప్పుడే ఫీలింగ్. నాకున్న ఫీలింగ్ బెటర్. మళ్ళీ మారిద్దేమో నాకు తెలియదు. జనరల్ గా ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం చాలా మందిని. కాబట్టి లవ్ లో అబ్బాయిలు జెన్యున్ ఉంటారా, అమ్మాయిలు జెన్యున్ ఉంటారు? ఇద్దరు ఉండరు. ఇట్ డిపెండ్స్ అండి. అంటే బేసిక్లీ జెన్యూనిటీ అనేది ఒక రిలేషన్షిప్ వచ్చినప్పుడు బేసిక్లీ ఇప్పుడు అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, అమ్మ పిల్లలు అవ్వచ్చు, వీళ్ళ రిలేషన్షిప్ లో బ్రేకప్ డివోర్స్ అనే ఆప్షన్ లేదు. అది ఓన్లీ లవర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంది. ఆ ఆప్షన్ ని తీసేస్తే ఏదైనా కానీ నువ్వే నాకు అన్నట్టు ఫిక్స్ అయితే అందరూ బాగుంటారు. లేదనేది కాదు, గొడవలు రావచ్చు, ఇట్స్ కామన్. డిపెండ్స్. అంటే మీరు ఏం మెంటాలిటీ, ఏం స్టేట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళి కమిట్ అవుతారు దాని మీద ఉంటుంది. అండ్